ఈరోజు మనం sin 45, cos 45, tan 45 రేషియోస్ కనుక్కుందాం. ఈ రేషియోస్ ఏ ట్రయాంగిల్లో డిఫైన్ చేశారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో లెట్స్ టేక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 90 degrees ఉంటుంది కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏ యాంగిల్కి? 45 degrees కదా. సో ఒక 45 degrees యాంగిల్ తీసుకుందాం. ఓకే, సో ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degree, ఇంకో యాంగిల్ 45 అయితే ఇంకో యాంగిల్ ఎంత అవుతుంది? అది కూడా 45 degrees అవుతుంది. ఎందుకంటే టోటల్ 180 degrees కాబట్టి. సో వర్టిసెస్ మార్క్ చేయండి ఏబిసి. ఓకే, సో ఈ ట్రయాంగిల్లో నేను ఇప్పుడు పీసీ లెంత్ ఏగా డిఫైన్ చేసుకుంటున్నాను. మీకు ఒక ట్రయాంగిల్ ప్రాపర్టీ తెలుసుండాలి. యాంగిల్స్ సేమ్గా ఉంటే వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ సి యొక్క యాంగిల్ 45 degrees, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ అనమాట. ఓకే, ఇక్కడ రెండు యాంగిల్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ బీసీ ఏ అయితే ఏబి కూడా ఏనే అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో రేషియోస్ కనుక్కోవడానికి 2 sides తెలిసిపోయినాయి. ఇంకా థర్డ్ సైడ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు? పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటారు. పైథాగరస్ థియరం అంటే ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది అదర్ 2 sides కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏసీ కనుక్కోవాలి. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో ఏసీ ఈక్వల్ టు అంటే రెండు సైడ్లు స్క్వేర్ రూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏసీ మిగులుతుంది, రైట్ సైడ్ స్క్వేర్ రూట్ 2 into a మిగులుతుంది. సో మనకి ఏసీ డైమెన్షన్స్ వచ్చేసింది. లెట్స్ మార్క్ ఆన్ ది డయాగ్రామ్. సో ఇప్పుడు మనం ఒక రేషియో తర్వాత ఒక రేషియో అనుకుందాం. ఈ రెండు 45 degrees కాబట్టి ఇక్కడున్న యాంగిల్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మనం సి దగ్గర ఉన్న యాంగిల్ తీసుకుందాం. సో సైన్ సి ఈక్వల్ టు ఎంత? సైన్ అంటే ఏంటి? ఈ రేషియోని ఎలా డిఫైన్ చేసి సైన్ రేషియోని ఎలా డిఫైన్ చేశారు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని డిఫైన్ చేశారు. కాబట్టి ఈ సైన్ సికి ఆపోజిట్ సైడ్ ఏబీ బై ఏసీ, రైట్? సో ఇప్పుడు మనకి ఏబీ తెలుసు, ఏ. ఓకే, హైపోటెన్యూస్ వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into a. ఓకే, రెండు సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే సైన్ 45 అనేది 1/√2గా మిగులుతుంది. ఓకే, మనకి సైన్ 45 వచ్చేసింది. సో ఇప్పుడు కాస్ 45 చూద్దాం. ఓకే, కాస్ సి అని చేసామంటే అడ్జసెంట్ సైడ్ అదేంటి? బీసీ బై హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ కూడా బీసీ కూడా ఏనే, హైపోటెన్యూస్ స్క్వేర్ రూట్ 2a కాబట్టి కాస్ 45 కూడా సేమ్ 1/√2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు tan సి చూద్దాం. tan సి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీసీ కదా. ఓకే, సో రెండు ఏనే కాబట్టి tan 45 1 అయిపోతుంది.